ఈరోజు చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే కి ఎవరెవరు అనేది అందరూ వచ్చారు. ఆయనకి చంద్రబాబు నాయుడుకి ఎవరెవరైతే అండగండ వాళ్ళంతా వచ్చేసారు. పెద్ద పెద్ద అంటే రజనీకాంత్ వచ్చారు, తర్వాత చిరంజీవి అందరూ వచ్చారు. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ అంతా కూడా ఒక స్పెషల్ బస్సులోనే వచ్చారు హైదరాబాద్ నుంచి. ఇక్కడ అల్లు అర్జున్ని, ఎన్టీఆర్ని అల్లు అర్జున్ కూడా పిలిచాం రాలంటే మరి పిలిచారో లేదో మనకి తెలీదు. ఎందుకంటే వాళ్ళు అలాగే చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఫోన్ చేసాం, ఫోన్ ఎత్తలేదంటారు. అలాగే మరి అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేంతవరకు మనకు తెలియదు ఫోన్ చేశారు అనేది. వీళ్ళకి కూడా అంతే, అల్లు అర్జున్కి ఎన్టీఆర్ కూడా ఫోన్ చేశారా లేదనేది వాళ్ళు చెప్పేంతవరకు మనకు కూడా తెలియదు అనమాట. ఫోన్ చేశారని మీడియాలో ఊదరగొడుతున్నారనమాట. పచ్చ మీడియా కూడా ఊదరగొడుతుంది. ఎందుకంటే ఎక్కడ మేము పిలిచాము వాళ్ళు రాలేదని ఒక నెపం నెట్టడానికి అనమాట. ఇప్పుడు ఇక్కడ అల్లు అర్జున్ రాలేదు, ఎన్టీఆర్ రాలేదు, అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ వచ్చింది. చాలామంది నెటిజన్లు కూడా వీళ్ళు చాలా అతి చేశారు. ఆయన ఇంకా 10 ఏళ్ళు కష్టపడుతూ ఇప్పుడు ఇంకా ఒక ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అవుతారు, నెక్స్ట్ సీఎం అయితే అప్పుడు మీరు అని చాలామంది. అది ఒక పక్కన పెడితే ఏదైనా పవన్ కళ్యాణ్ గెలిచాడు, అంతకైతే సంతోషం. ఎందుకంటే 10 ఏళ్ళు పాపం కష్టపడ్డాడు, ఒక ఎమ్మెల్యే లేకపోయినా కూడా కష్టపడ్డాడు. అందరూ గెలవాలనుకున్నారు, కాపులు కష్టపడి గెలిపించుకున్నారు. ఇందులో సందేహం ఏం లేదు. కాపులు బాగా అండగా నిలిచారు పవన్ కళ్యాణ్కి అని చెప్పుకోవాలి. ఇక్కడ అల్లు అర్జున్ ఇక్కడికి రాలేదు. కానీ మళ్ళీ ఇక్కడ యుద్ధం మళ్ళీ మొదలైనట్టుంది. ఎందుకంటే అల్లు అర్జున్ రాలేదనే కోపంతోనో మరి ఎందుకో తెలియదు, కానీ ఇంకా ఏం గొడవలు ఉన్నాయో తెలియదు, కానీ అల్లు అర్జున్ని అన్ఫాలో చేసేసారు. ఈ సాయిధరం చిచ్చు పెట్టేశాడనమాట 2 ఫ్యామిలీకి, అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీకి. ఇప్పుడు పెద్ద గొడవే జరుగుతున్నట్టుంది. అల్లు అర్జున్ని సాయిధరం తేజ్ పవన్ కళ్యాణ్ కూడా అన్ఫాలో అయినట్టు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డిని కూడా సాయిధరం తేజ్ వీళ్ళందరూ కూడా మెగా ఫ్యామిలీలు అంతా అన్ఫాలో అయినట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఎవరి తోపులు ఎవరు మెగా ఫ్యామిలీ వాళ్ళ తోపులైతే అల్లు అర్జున్ వాళ్ళు కూడా తోపులు. వీళ్ళు ఎప్పటి నుంచో అల్లు అరవింద్ నుంచి ఉండే ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు వీళ్ళు అల్లు అరవింద్తోనే ఈ మెగా ఫ్యామిలీ కూడా ఇండస్ట్రీలో ఎదిగింది అనేది అందరికీ తెలుసు. ఈ గొడవలు ఎందుకంటే ఈ నంద్యాలకు వచ్చి అల్లు అర్జున్ ఎప్పుడైతే సపోర్ట్ చేశారో అప్పటి నుంచి ఈ గొడవలు ఎక్కువైనా. అయినా సపోర్ట్ చేయకూడదని ఏమైనా రూల్ ఉంది, ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం ఎంతమంది వచ్చి అక్కడ సపోర్ట్గా ప్రచారాలు చేసి అంత మాత్రాన వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఎవరన్నా కానీ అలిగేకవుతుందా, తిట్టేకవుతుందా? ఎవరు కానీ ఎవరికి ఇష్టమైన వాళ్ళు ఎవరికి ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు. అక్కడ ఇట్లా వైసీపీలో ఉంటారు, టీడీపీలో ఉంటారు, జనసేనలో ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళకి సపోర్ట్ చేసుకుని చిరంజీవి గారు కూడా సీఎం రమేష్కి ఎవరెవరికి అందరికీ సపోర్ట్ చేశారుగా. హీరో వెంకటేష్ వచ్చి కామినేని శ్రీనివాసరావుకి, తర్వాత అక్కడ కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్కి, ఇక్కడ బీజేపీకి ఏపీకి వచ్చి సపోర్ట్ చేయడం చూసాంగా. అదంతా ఇలాంటివన్నీ పెట్టుకునే వాళ్ళు కష్టం అనమాట ఫ్యామిలీ. కాబట్టి ఇక్కడ అన్ఫాలో కొట్టి ఏదో దూరం చేసినంత మాత్రం అల్లు అర్జున్కి పోయేది లేదు, ఏం లేదు. ఆయనకి మస్తు మంది, కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. కాబట్టి ఆయన ఫ్యాన్ ఇండియా అనమాట. కోట్ల మంది ఉంటారు, మీకు లక్షల్లో ఉంటే అది గుర్తుపెట్టుకోండి.